ఇక్కట్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, కన్నీరులో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఆశలు లేని నిరాశ స్థితిలో నీవు ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. ప్రార్థన చేయడం దైవుని సేవకు నేను ఉన్నాను, మర్చిపోవద్దు. హలో, సండే ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాస్తున్నాము, ఉద్యోగం కోసం నాలుగు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇదిగో నీ బిడ్డకున్న ఎగ్జామ్స్ లో అత్యధికమైన విజయాన్ని పొందుకును గాక. ప్రభో, ఇదిగో నీ కుమార్తె నాయన పరీక్షలో విజయాన్ని పొంది మహిమపరచును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, జాబ్ కొరకు చేయమంటారా? ఇదిగో నీ కుమారుడు జాబ్ చేసుకుని నిన్ను మహింపరిచే అవకాశం కృపను దయచేయండి అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, ఓకే ప్రభా, జాండీస్ నుండి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రభు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, యేసు నామములో, ఆమేన్. హలో, హల్లెలూయా. యేసయ్య ఈ కుటుంబంలోని వెలుగు ప్రసరించును గాక, యేసు నామములో, ఆమేన్. హలో, హలో అమ్మా, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా పాప పేరు హేమలత అండి. అయితే బాగా ఒత్తిడికి గురవుతుందండి. నాకు సీతాఫలం రాగానే ప్రభా, ఇదిగో నాయన నీ నామ మహిమ కొరకు నాయన మిమ్మల్ని హెచ్చించుటకు బిడ్డల కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, మీకు దేవుని ద్వారా గొప్ప ప్రతిఫలం ఉంటుంది కనుక ఈ లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలని మీకు దేవుడు ప్రేరేపిస్తే ఇప్పుడే నాకు ఫోన్ చేసి దేవుని సేవలో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మెస్సేజ్ స్వరం అను ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ సమయంలో దైవజనరల్ పాస్టర్ ఎం శామ్యూల్ పీటర్ గారు దైవ సందేశం అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందండి. మెస్సియా స్వరం వీక్షకులైన మీ అందరికీ కూడా ప్రభు పేరున శుభం కలుగును గాక. మీ అందరూ బాగున్నారని ప్రభువును బట్టి నమ్ముతున్నాను. మాకు ఫోన్లు చేసి ప్రార్థన సహాయం కోరుచున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. విశేషంగా ఈ పరిచర్యను బలపరుస్తూ మెస్సియా స్వరం ఈ యొక్క పార్ట్నర్స్లో ఫెలోషిప్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని మా స్నేహితులుగా దేవుని సేవలో మీరు ఎంతో సహకరిస్తున్నారని కృతజ్ఞతతో మీరు చెప్పే ప్రతి అవసరత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు కూడా మేము మీ ఫోన్లు ఎవరు ఫోన్ చేసినా మీరు ముందుగా మాకు ప్రార్థన అవసరం చెప్పిన మీ కొరకు ప్రార్థిస్తున్నాం కనుక ఇంకెవరైనా మీరు ఫోన్ చేసి ప్రార్థన అవసరం చెప్పాలని ఎదురు చూసి వాళ్ళందరూ ఫోన్ చేయండి. ఇప్పుడే మీ ఫోన్ రిసీవ్ చేసుకుని మీ ప్రార్థన అంశాలు రాసుకుని ఎంతో బాధ్యతగా ఎంతో శ్రద్ధా భక్తులతో ప్రార్థన చేస్తాం. సంతానం లేని వాళ్ళు ఎంతో మంది సంతానం పొందుకుంటున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు సుఖమైనటువంటి డెలివరీ కావాలని ప్రార్థించమని కోరగా ప్రార్థిస్తున్నాం. దేవుడు వారికి సుఖమైన కానుపిచ్చి వారి కోరిన బిడ్డలతో వారిని దీవిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది వ్యాధిగ్రస్తులు, బాధాగ్రస్తులు, దుఃఖాక్రాంతులు ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్న పీడించబడుతున్న వారు, వ్యాధులతో అలాగే భయంకరమైన తెగులు చేత పీడించబడుతున్నటువంటి వారు, పాజిటివ్ కేసులతో ఉన్నవారు ప్రార్థించమని కోరగా వారి కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నాం. వారు విశ్వాసంతో ప్రార్థించమని కోరుతున్నారు. మేము కూడా దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించాం. వారి విశ్వాసాన్ని చూసిన దేవుడు మా ప్రార్థన ఆలకించి ప్రభువే పాజిటివ్ కేసులు వచ్చినటువంటి వారు నెగిటివ్ లోకి వచ్చి ఎంతో హాయిగా ఆరోగ్యంగా దేవుని మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి దేవుడు మనకు నవ్వు కలుగజేయవాడు. ఆదికాండం 21:6 చూస్తే శారా అనేటువంటి మన విశ్వాస వీరురాలు, మన పితృడైనటువంటి అబ్రహాం యొక్క భార్య శారా, ఆమెను గురించి మనకు తెలిసిన వాక్యమే. ఆమె అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగజేసి ఉన్నాడు. దీన్ని వినువారందరూ నా విషయమై నవ్వుతారు. చూడండి, దేవుడు నవ్వు కలుగజేశాడు. దేవుడు నవ్వు కలుగజేస్తే అది ఎప్పటికీ శాశ్వతంగా ఎప్పటికెప్పటికి ఉంటుంది. అది మనమే నవ్వుతాం కాదు, కానీ అందరూ కూడా నవ్వుతూ సంతోషిస్తూ దేవుని మహింపరిచేలాగా ఉంటుంది ఆయన ఇచ్చే నవ్వు. కానీ దేవుడు నవ్వు కలుగజేయకుండా చాలా మంది తమ సొంత ప్రయత్నాల చేత నవ్వు కలుగజేసుకుని నవ్వులు పాలైపోతారు. వాళ్ళకు వాళ్ళే రకరకాలుగా నవ్వాలి. చూడండి, నవ్వాలని అందరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ బ్రతకాలి అని చెప్పి విషయం చెప్పుకుంటూ ఉంటారు. బర్త్డేలకు వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, వివాహానికి వెళ్ళినా నవ్వుతూ ఉండండి అంటారు. కానీ ఆ నవ్వును కలగజేసే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. అది దేవుడికి తప్ప మరి ఎవరు కూడా ఇవ్వలేరు. నిన్ను నవ్వించేవాడు దేవుడు నవ్వును పుట్టించువాడు అనగా దేవుడు నిన్ను నవ్వుతూ బ్రతికేలాగా చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ
హ్యాపీనెస్గా, సంతోషంగా, ప్రహర్షిస్తూ, ప్రభువులో పరవశిస్తూ, ఆనందిస్తూ నిన్ను ప్రభు ఎంతో సంతోషింపచేసే దేవుడు. దేవుడిచ్చే నవ్వు వేరు. అంతేగాని మనముగా మనిషి రకరకాల విధాలుగా తను తాను నవ్వించుకోవాలని, నవ్వుతూ బ్రతకాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ నవ్వు తుదకు వ్యసనంగా మారిపోదు, బాధగా, దుఃఖంగా, ఏడుపుగా, కన్నీరుగా, తీరని అవమానంగా మారిపోదు. పిల్లలు చూడండి, బైబిల్లో చూడండి, అలా నవ్వు తమకు తామే కలగజేసుకుని నవ్వులు పాలైనటువంటి వాళ్ళ గురించి కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో. కీర్తన గ్రంథం 52వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, ధనమే 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 తనకు దుర్గముగా భావించి, ధనమే ఆశ్రయంగా భావించి, ధనమే తమకు ప్రాణంగా భావించి, ధనమే దైవంగా భావించి చాలా మంది నవ్వులు పాలవుతారు. దాన్ని ఆశ్రయించి తర్వాత ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడికి రాదు కనుక తర్వాత వాళ్ళు ఆ ధనమును నమ్ముకుని వాళ్ళు నశించిపోయేటప్పుడు, వాళ్ళు చెడిపోయేటప్పుడు, వాళ్ళు పడిపోయేటప్పుడు ఎవరు కూడా వాళ్ళని ఆదరించరు, ఎవరు కూడా లేవనెత్తలేరు, ఎవరు కూడా రక్షించలేరు. కనుక అలాంటప్పుడు వాళ్ళు చూసి నవ్వుతారు. జనం చూసి నవ్వును పాలవు మాక, డబ్బును చూసి డబ్బుని ఆధారం చేసుకుని, డబ్బే ధనమే నాకు ఉంది కాబట్టి ధనం ఉంటే అన్ని ఉన్నట్టు అనుకోమాక. ధనమును ఆశ్రయించినటువంటి వారు, ధనమునే నమ్ముకునే వారు అందరూ కూడా నవ్వులు పాలవుతారు. రెండవదిగా చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాలు చూసినట్లయితే, పొరుగు వారిని మోసం చేసేటువంటి వారు నవ్వులు పాలవుతారు. ఇదిగో పొరుగు వారిని మోసం చేసేవారు. చూడండి, కొంతమంది కరోనా తెగులు సమయంలో మాకు వచ్చింది కాబట్టి కరోనా తెగులు అందరికీ అంటుకోవాలని చెప్పి రకరకాల యుక్తుల చేత కొంతమంది అంటిస్తున్నారని మనము వార్తల్లో వింటున్నాం. వారి ఉమ్ములు ఇటు ద్వారా, లేకపోతే వారి యొక్క రకరకాలైనటువంటి వాళ్ళు ఆ నడుచుట ద్వారా ఏ విధంగా నా పొరుగు వాళ్ళకి, అపార్ట్మెంట్స్ వాసులకి, కాలనీ వాసులకి, గ్రామస్తులకి మాకు వచ్చింది గట్టి అందరికి అంటించాలని చెప్పి చాలా మంది మా పొరుగు వారిని, తోటి వారిని, బంధువుల్ని, స్నేహితుల్ని మోసం చేస్తున్నారు. అలాంటి వారు నవ్వులు పాలవుతారు. చూడండి, ఇది నవ్వులాట్లకు చేశాను, ఇది ఏదో సరదాగా చేశాను, ఏదో మిమ్మల్ని సంతోష పెడదామని చేశాను అని అనుకుంటే అది నవ్వులు పాపం. నవ్వులాట్ల కోసం నవ్వుకోవాలని చెప్పి ఒకడి మీద అగ్ని పెడతాం, ఒక ఇంటికి నిప్పి పెడతాం, కుటుంబాన్ని సిచ్చు పెడతాం, ఒక మనిషిని పాడు చేయటం, ఒక మనిషిని వారి యొక్క జీవితాల్ని ఆటలాడుకోవటం, ఇవన్నీ కూడా నవ్వులు పాలు చేస్తాను కనుక. చూడండి, ఎవరినైతే నవ్వించాలని మోసం చేస్తావో నువ్వు నవ్వులు పాలవుతావు. ఎవరికి కీడు చేయాలనుకుంటావో, ఎవరిని చెడగొట్టాలనుకుంటావో నువ్వు చెడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నష్టపోతావు. కనుక మొట్టమొదటిగా డబ్బును బట్టి నవ్వుకోవాలనుకుంటాడు మనిషి. డబ్బు సంపాదించో నవ్వుకుంటా బ్రతకాలనుకుంటాడు. కానీ ఆ డబ్బు శాశ్వతం కాదు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునని, ధనాశ సమస్త కీడులకు మూలమని, దాన్ని నమ్ముకున్నవారు తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారని బైబిల్ సెలవుతుంది. ఇది సత్యం. మనం వింటున్న వార్తల్లో చూడండి, కరోనా తెగులు మార్పించుకోవాలని, పోగొట్టుకోవాలని ఎంతో మంది కోటీశ్వర్లు ఎన్ని కోట్లు అయినా పెడతానికి సిద్ధమయ్యారు. కానీ కరోనా తెగులు పోగొట్టేటువంటి మందే లేదని తెలుసుకున్నప్పుడు ఇన్ని కోట్లు, ఇంత డబ్బు మాకెందుకు, మమ్మల్ని రక్షించలేని డబ్బు మాకెందుకని పారేసినటువంటి ధనికులు, కోటీశ్వర్లైన వాళ్ళు మనం ఎంతో మందిని వార్తల్లో వింటున్నాం. కనుక ఉగ్రత దినమైన ఆస్తి నిన్ను రక్షించలేదు కనుక ధనమును బట్టి ఇప్పుడు సంతోషం, నవ్వు, ఆనందం ఉండదు. రెండవదిగా చూసినట్లయితే, ఎవరినో మోసం చేసి, ఎవరినో నష్టపరిచి, ఎవరికో కీడు తలపెట్టి నువ్వు నవ్వుతా ఉందావు అనుకోమాక. ఎవడు తవ్విన గుంటలో వాడు పడతాడు, ఎవడు ఏది విత్తుతాడు కోస్తాడని మర్చిపోవద్దు. దాని ద్వారా కూడా నీకు నవ్వు రాదు, ఏడుపు తప్ప, నీవే ఏడుస్తావు. కనుక ఎవరైతే మోసం చేస్తారో మోసగించిన వాళ్ళే ఏడుస్తారు. తర్వాత మూడవదిగా చూద్దాం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, బుద్ధిహీనుని యొక్క నవ్వు బాణ కింద పెట్టినటువంటి చిటపట చితుకులు మంట. బాణ కింద అంటే చూడండి, పూర్వకాలంలో నీళ్లు కాసుకోవటానికి, వేడి నీళ్లు కాయటానికి బాణలు, మట్టి బాణల కింద చిన్న పుల్లలు త్వరగా మంట మండి త్వరగా కాలి మరి నీళ్లు వేడవ్వాలని చిన్న చితుకులు తీసుకొచ్చి ఆ యొక్క బాణ కింద పెట్టినప్పుడు అవి పటపటలాడుతా మండి త్వరగా ఆ నీళ్లు వేడికి. చూడండి, ఈ బుద్ధిహీనుల యొక్క నవ్వు కూడా అలాంటిదే. బుద్ధిహీనులు అంటే ఎవరు? వాక్యంపై ఆధారపడిన వాళ్ళు, తండ్రి ఆస్తిని దుర్వినియోగం చేసిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ఎవరనగా ఇవిటిలో ఆయిల్ ఉందో లేదో గ్రహించలేనటువంటి గుడ్డివాళ్ళు. తమలో భక్తి ఉందా, ప్రార్థన ఉందా, విశ్వాసం ఉందా, నీతి ఉందా,
మరి దేవుడున్నాడా, అసలు మనము క్రైస్తవులమైన క్రీస్తులో ఉన్నామా, లేదా సైతాన్లో ఉన్నామా, లోకంలో ఉన్నామా, తమను తాము గ్రహించిన బుద్ధిహీనులు. అందుకని బుద్ధిహీనులైన కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధిహీనుడైన దాసుడు, బుద్ధిహీనుడైన మనుషులు ఎవరైతే బుద్ధిహీనులైతే ఉంటారో ఆ బుద్ధిహీనులు నవ్వు చిటపట చితుకులు మాట్లాడింది, పక పక కక 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 నవ్వుతారు. కానీ ఆ నవ్విన తర్వాత ఏడుపే ఆ యొక్క చితుకుల మంట టప టప ఏదో పెద్ద మంటలాగా, ఏదో ఊరినే కాల్ చేసే మంటలాగా టప టప టపలాడుది. కానీ తర్వాత ఎందుకు అది అసలు చూత కూడా పనికిరాదు. చూసారా, బుద్ధిహీనమైనటువంటి నవ్వు, బుద్ధిహీనంగా నవ్వాలనుకునే వాళ్ళు చిటపట చితుకుల మంటతో సమానం. ప్రసంగి గ్రంథము 10:19 మనం గమనించినట్లయితే అక్కడ నవ్వులాట్ల కోసం కొంతమంది విందులు చేసుకుంటారు. విందులు చూడండి, నవ్వులు పుట్టించుకోవటానికి, నవ్వు కలిగించుకోవటానికి స్నేహితులతో బంధువులతో రకరకాల విందులు వినోదాలు దావతలు చేసుకుంటారు. ఏదో నవ్వుకుందాం కాసేపు అని. ఆ నవ్వు కూడా తుదకు ఏడుపు, వేదన, దుఃఖము కలిగిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మనిషి డబ్బును బట్టి, లేకపోతే ఇతరులు మోసం చేయటం బట్టి, తర్వాత బుద్ధిహీనతను బట్టి, ఇక 4వదిగా చూసినట్లయితే విందులు వినోదాలను బట్టి నవ్వు కావాలి, నవ్వును కలిగించుకోవాలి, హ్యాపీగా సరదాగా సంతోషంగా బ్రతకాలనుకుంటారు. కానీ నవ్వు అంతా కూడా తుదకు వ్యసనంగా మారిపోద్ది. అందుకని బైబిల్ చెప్తుంది, పైకి నవ్వుచుండి లోపల దుఃఖము కలుగు ఉంటుంది. తుదకు అది వ్యసనంగా, అంటే వేదనగా, ఎంతో నీరసంగా మారిపోతారు ప్రియులారా. కానీ దేవుడు పుట్టించే నవ్వు ఎలాంటిది కాదు. దేవుడు ఇచ్చే నవ్వు ఎలాంటిదో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను బైబిల్లో నుండి. చూడండి, దేవుడు కలుగజేసే నవ్వు ఎలాంటిది. బైబిల్ గ్రంథంలోకి వద్దాం. ఇప్పుడు ఆది కాండములో 21:6 చూసినట్లయితే శారాయి అంటుంది, దేవుడు నాకు నవ్వును కలగజేసెను. శారాయి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క భార్య. దేవుడు నవ్వు కలగజేయక ముందు ఆమె ఎంతో దుఃఖముతో, వేదనతో, కన్నీళ్లతో దేవుని సన్నిధిని ప్రార్థనతో ముందు కొనసాగారు. అబ్రహాముతో పాటు విశ్వాస యాత్రలు పయనించింది. దేవుడు ఆమెకి గర్భఫలం ఇచ్చే వరకు కూడా ఆమె సహించి, ఇక దేవుడు సంతానం ఇవ్వడేమో అనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అందుకే ఆమె యొక్క మృతతుల్యమైనటువంటి ఆమె శరీరం, అనగా ఇక పిల్లలు కనటానికి కూడా ఆమె శరీరం సహకరించదని నిర్ధారించేసుకున్నారు. కానీ అటువంటి టైంలో ముసలదైన వృద్ధురాలైన శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. చూడండి, దేవుడు ఇవ్వాలి పిల్లలను అనుకుంటే ఏ వయస్సులోనైనా ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. డాక్టర్లకు అసాధ్యాలు ఉన్నాయి, శాస్త్రజ్ఞులకు, శాస్త్రవేత్తలకు, పండితులకు, ఋషులకు, ప్రతి ఒక్కరికి అనేకమైన అసాధ్యాలు సాధ్యం కావు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కనుక దేవుడు ఇవ్వగలడు పిల్లల్ని. అందుకని దేవుడు నీకు సంతానం ఇవ్వాలంటే, దేవుడు నీకు నవ్వు కలగజేయాలంటే, దేవుడు నీకు ఇల్లు ఇవ్వాలంటే, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వాలంటే, దేవుడు నీకు చదువు ఇవ్వాలంటే, దేవుడు నీకు ఆయుష్, ఆరోగ్యం, దీర్ఘాయుష్ దేవుడు దయచేయాలంటే, దేవుడు శాంతిని, సమాధానం ఇవ్వాలంటే, దేవుడే నీకు నవ్వును కలగజేయాలంటే అసలు నువ్వు ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఓపిక కలిగి దేవుని కొరకు కనిపెట్టాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 4:21 ఆయన సహించారు. దేవుడు అనుగ్రహించే వరకు ఓర్పు పట్టారు. దేవుడు సంతానం ఇస్తానని చెప్పాడు గనక ఆకాశ నక్షత్రాల వలె, భూ ఇసుక రేణుల వలె నేను మీ సంతానం విస్తరింప చేస్తానని వాగ్దానం దేవుడు చేశాడు గనక కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. కనుక గర్భఫలం దేవుడిచ్చే బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. పిల్లల్ని దేవుడే అనుగ్రహిస్తాడని నమ్మి దేవుని కోసం కనిపెట్టినటువంటి బిడ్డ దేవుడు నిజంగా నవ్వు కలిగజేశాడు. చూడండి, అంతకుముందు ఆమెకి వేరే ప్రయత్నం చేసింది, సొంత ప్రయత్నం. ఏమిటా ప్రయత్నం అంటే హాగరు ద్వారా సంతానం, తన దాసి ద్వారా సంతానం పొందుకోవాలనుకుంది. కానీ ఆ దాసి ద్వారా వచ్చిన సంతానానికి నవ్వు కలగజేయకపోగా దుఃఖము, బాధ కలిగించింది. కనుక అప్పుడు శారా ఎంతో బాధపడింది. మరి కనుక మానవుడు, మనిషి ఎవరైనా సరే, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా చిన్నవాడవైనా, సొంత ప్రయత్నాలు చేస్తే, సొంత ప్రయత్నాలతో, సొంత ఆలోచనతో, సొంత క్రియలతో ఏదో నవ్వు, ఆనందం, రిజాయిస్, ఆనందం, జాయ్ఫుల్ లైఫ్, ఎంతో హ్యాపీనెస్గా బ్రతకాలనుకుంటావేమో, అడ్డదారులు తొక్కుతావు దానికోసం. కానీ అది నిన్ను అడ్డంగా, నిన్ను ముంచేసేది అడ్డంగా, నిన్ను నలిపేసేది అడ్డంగా, నీకు రావాల్సిన గౌరవం, నీకు రావాల్సిన ఘనతనంతా కోల్పోలాగా చేసి నువ్వు నవ్వాలనుకున్నటువంటి, నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులకు అది నీకు ఆవేదన
అవమానం, దుఃఖం నీతో పాటు అనేక మందికి వేదన కలిగజేస్తుంది. కనుక ఎప్పుడైతే దేవుని కోసం కనిపెట్టిందో, దేవుడు వాగ్దాన పుత్రుడని సహకరించేటప్పుడు నవ్వు వారి జీవితాల్లో కలిగింది. చూడండి, కనుక దేవుడు నీకు నవ్వు కలగజేయాలంటే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. హన్నా దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చింది, దేవుడు ఆమెకు నవ్వు కలగజేశాడు. యాకోబు రాసిన పత్రిక 4:9 ఏమనుందంటే, ఇదిగో ఏడువుడి ఈ లోక సంబంధమైన మీ నవ్వును, ఒకవేళ మీకు దేవుడు ఆస్తి ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అందం ఇచ్చి, ఇంకా అనేక విధమైనటువంటి అన్ని విధమైనటువంటి సదుపాయాలు ఇవ్వచ్చు, నువ్వు నవ్వుతా బ్రతకవచ్చు, నవ్వుతా బ్రతికేటువంటి అన్ని పరిస్థితులను దేవుడు నీకు ఇచ్చేయడము. కానీ ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన నవ్వుని నీవు ఏం చేయాలంటే, యాకోబు రాసిన పత్రిక 4:9 మీరు చదవండి. అక్కడ ఏమనుందంటే, ఈ లోక సంబంధమైనటువంటి నవ్వును దుఃఖముగా, చింతగా మార్చుకోమంటున్నాడు. అనగా నువ్వు దైవికంగా ఎంతైతే దుఃఖపడతావో, దేవుని సన్నిధిలో ఎంతైతే మరి కన్నీరు కారుస్తావో, నశించిపోతున్న ఆత్మల కొరకు, అనేక మంది రక్షణ కొరకు. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, నా కోసం మీరు ఏడవమాకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. వేకునే లేచి, రేయికి మొదటి జామున లేచి కన్నీరు కార్చండి. ఇదిగో వీధుల్లో పసిపిల్లలు తిరగనివ్వకుండా, యవ్వనులు వీధుల్లో లేకుండా, ఇదిగో మరణము కిటికీలో ప్రవేశిస్తుంది, మనుషుల్లో ప్రవేశిస్తుంది, కంటికి కనబడకుండా, చెవి కనబడకుండా. కనుక ఏం చేయాలి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా? కన్నీరు కార్చండి. మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సంతోషాన్ని, మీకు దేవుడిచ్చినటువంటి యొక్క నవ్వుతూ బ్రతుకుతూ అనేక అన్న వస్త్రాలే కానీ, మంచి గృహము, మంచి ఆస్తి, వ్యాపారము అన్నీ ఇచ్చి నవ్వుతా జీవించవచ్చు. కానీ ఆ నవ్వుని దేవుని సన్నిధిలో దుఃఖానిగా మార్చుకోండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఈ లోక నవ్వును దేవుని సన్నిధిలో దుఃఖముగా, చింతగా ఎప్పుడైతే మార్చుకుంటారో, శాశ్వతమైన నవ్వు, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన జీవం, శాశ్వతమైనటువంటి ఆనందోత్సాహాలు దేవుడు దయచేస్తాడు. ఈ లోకంలో నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏడవలసిన పని ఏముంది, నేను బాధపడవలసిన పని ఏముంది, నేను దుఃఖపడవలసిన పని ఏముంది, నాకు అన్నీ ఉన్నాయి కదా అని నువ్వు అనుకున్నట్లయితే అది తాత్కాలికమే. ఆ యొక్క నవ్వు, ఆ ఆనందం నిన్ను అవమానంగా, నిన్ను ఎంతో నష్టానికి తీసుకెళ్ళి. అందుకని ఈ లోకంలో దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నా, అందును బట్టి దేవుని స్తోత్రం చెబుతూ, ఆ ఆస్తి దేవుడిచ్చాడు కనుక, ఆ ఆరోగ్యం దేవుడిచ్చాడు కనుక, ఆ యొక్క తలంతు దేవుడు నీకు ఇచ్చాడు, జ్ఞానం నీకు ఇచ్చాడు, ఆ పదవి నీకు ఇచ్చాడు దేవుడు అని, దేవుడు చేసిన మేలును బట్టి, ఇదిగో ప్రభు నన్ను నీ కొరకు వాడుకో, అనేక ఆత్మల రక్షణ కొరకు, అనేక మా దేశ ప్రజల రక్షణ కొరకు, ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదని చెప్పి యేసుక్రీస్తు వారు హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 ఆయన మహారోదనతో, కన్నీళ్లతో ఎలా ప్రార్థన చేశాడో, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నీవు కూడా అలా చేసినట్లయితే నీ నవ్వు పర్మనెంట్గా దేవుడు ఉంచుతాడు, శాశ్వతంగా నవ్వేలాగా, నవ్వుతూ జీవించేలాగా చేస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి నవ్వుని దేవుని కొరకు వేదనగా, దుఃఖముగా, చింతగా మార్చండి. అనగా దేవుని దగ్గర కన్నీరు ఖర్చు ప్రార్థించాలి. నిజమైన క్రైస్తవులు మనుషులు ఎదుట దేవుని కొరకు ఆనందోత్సవంతో, సంతోషంగా జీవించాలి. చూడండి, బైబిల్ ఏం సెలవిస్తుందంటే, లూకా సువార్త 6:21 అంటాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వుతారు, నవ్వేవారు ఏడుస్తారు. చూడండి, భలే విచిత్రంగా ఉన్న ఈ మాటలు. ఎక్కడ ఏడవాలి, ఎక్కడ నవ్వాలి? చూడండి, బైబిల్లో దేవుని సన్నిధిలో ఎవరైతే ఏడుస్తారో, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థనలో దుఃఖపడతారో, దేవుని దగ్గర చింతాక్రాంతులుగా, దుఃఖాక్రాంతులుగా, యేసుక్రీస్తు వారు ఎలా యెషయా గ్రంథం 53 ఆయన దుఃఖాక్రాంతుడుగా, చింతాక్రాంతుడుగా మన కోసం ఎలా తానే మన కొరకు రిక్తుడిగా చేసుకున్నాడో, మనము కూడా దేవుడిచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యాలను బట్టి, ఆరోగ్యాలను బట్టి, దేవుడు అనుగ్రహించే జ్ఞానమును బట్టి, దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి, దేవుడు చేసే మేలును బట్టి, నశించుచున్నటువంటి ప్రజల కొరకు, నశించుచున్నటువంటి మనుషులమైన మనందరి పాపాల కొరకు యేసయ్య ఎలా కన్నీరు కార్చాడు, మనము కూడా సకల ప్రజల కొరకు, నీ స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, ఇంటి వారి కొరకు దుఃఖముతో, కన్నీళ్లతో ప్రభు పాద సన్నిధిని గడిపితే నువ్వు నవ్వుతావు. అలా ఏడ్చిన వారిని నవ్విస్తాడు దేవుడు. అలా కాకుండా ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి. ఈ లోక సంబంధమైనటువంటి బుద్ధిహీనతతోను, మోసముతోను, విందులు వినోదాలతోను, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలతో, అలవాట్లతో గాని నువ్వు నవ్వుతావు, వీటిలో లోకములో మైమరిచి నువ్వు జీవించినట్లయితే ఆ నవ్వులన్నీ నీకు దుఃఖాన్ని కలుగజేస్తాయి. ఆ యొక్క ఆనందం అంతా కూడా నీకు వేదనగా మారిపోదు. కనుక దేవుని సన్నిధిలో ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తూ ఉంటారో, దుఃఖంతో ఉంటారో, వాళ్ళ యొక్క దుఃఖం, ఆ ఏడుపు
దేవుడు ఆనందంగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు. అది శారా యొక్క నవ్వు. చూడండి, ఎంత సహించింది, ఓర్చుకుంది. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే పట్టించుకోలా. దేవుని కొరకు ప్రార్థనలు చేశారు, బలిపీఠాలు కట్టారు, దేవుడు ఎటు ఏం చెప్తే చేశారు, సహించారు. దేవుడు పర్మనెంట్గా నవ్వు ఇచ్చాడు. దేవుడిచ్చే పర్మనెంట్ నవ్వు కావాలా? తాత్కాలికమైన, అశాశ్వతమైన, ఇంతలో ఉండి అంతలో పోయేటువంటి ఈ కొంచెంసేపు నవ్వు తర్వాత గంట సేపు నవ్వి రోజంతా ఏడ్చే ఆ ఏడుపు బ్రతుకు కావాలా మనకు? వద్దు. శాపగ్రస్తమైన నవ్వులు మనకు వద్దు, లోక సంబంధమైన నవ్వులు వద్దు. నీ స్వకీయంగా నువ్వు సంపాదించుకునే నవ్వులు నిన్ను నవ్వులు పాలు చేస్తాయి. కానీ దేవుడిచ్చే నవ్వు అయితే నిన్ను ఎప్పటికీ ధన్యురాలుగా చేస్తాయని బైబిల్ సెలవిస్తుంది. ఇంకొక 2 విషయాలు మనకు ఎలా నవ్విస్తాడో చూద్దాం. యోబు గ్రంథం 8:22 చూసినట్లయితే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. దేవుడు నీ నోటి నిండా నీకు నవ్వు కలుగజేయును, నీ పెదవులను ఉత్సాహభరితంగా ఆయన చేయను. చూడండి, ఈ మాట శ్రమలలో దుఃఖములో బాధలో వేదనలో యోబు ఉన్నప్పుడు తన స్నేహితుడైనటువంటి వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు నీకు నవ్వు కలుగజేయును. చూడండి, దేవుడు నవ్వు కలుగజేయటానికి ముందుగా యోబు అనేక కష్టాలు పడ్డాడు కదా. అనేకమైనటువంటి ఆయనకు ఉన్న ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాయి. తన భార్య కూడా నువ్వు ఎందుకు బ్రతకడం, చనిపో అన్నా సరే నేను ఇంకా దేవుని చూస్తా, సజీవుడినై ఉంటా, నా విమోచకుడు గొప్పవాడు, నేను ఇదే శరీరంతో నేను మళ్ళీ ఆయన్ని నేను చూస్తా, నా శరీరం చీకిపోయినా సరే, ఏమైపోయినా సరే నేను తిరిగి మళ్ళా నా ప్రభుని చూస్తా అని ఎంతో విశ్వాసంతో శ్రమలను సహించాడు, ఓర్చుకున్నాడు. అనేక నష్టాలు అయిపోయి శరీరం దుర్వాసన కొడుతున్నా సరే ఎప్పుడు కూడా దుఃఖపడి తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకని యోబు సహనమును గురించి మీరు వింటిరి కదా అంటాడు. ఎంత సహనం! చూడండి, దేవుని కొరకు ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో ఆ శ్రమలు దేవుడు పెట్ల, సైతానే నిన్ను నమ్మినటువంటి నీ భక్తులకు శ్రమలు వస్తే నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టేస్తారని సైతాను దేవుని దగ్గరికి వెళ్ళి యోబు గురించి ఒక బెట్టింగ్ చేసిందనమాట. అయితే ప్రభు ఏమన్నాడు, అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు, ఏమైనా చెయ్యి. అవును, సైతాన్ ఏం చేయలేదు. నీ ప్రాణం దేవుని వశంలో ఉంది, నీ యొక్క జీవం దేవుని చేతిలో ఉంది కనుక ఆయన నీ ప్రాణమును కాపాడబడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా యోబు ఎలా సహించి చివరికి యోబు దేవుడు అనుగ్రహించిన నోటి నిండా నవ్వు పొందుకున్నాడు. మొదట దేవుడు ఎంత ఆశ్రయించాడు యోబుని, అంతకంటే 2 అంతలుగా యోబుని దేవుడు ఆశ్రయించలేదండి. నిన్ను దేవుడు ఆశ్రయిస్తున్నాడు, నిన్ను దేవుడు బలపరుస్తాడు, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు నీ నోటి నిండా నవ్వును దేవుడు కలగజేస్తాడు కనుక శ్రమలు చూసి భయపడమాక. ఆస్తి పోయిందని చెప్పి, ఐశ్వర్యం పోయిందని చెప్పి, ఇక ఏ నష్టాలు కలిగినని ఏం భయపడమాక. దేవుడి మీద నమ్మకం ఉంచు. దేవుడే తప్పక నిన్ను బలపరిచి ఆయన నోటి నిండా నీకు నవ్వు అనుగ్రహిస్తాడు. ఇక ఆయన అనుగ్రహించిన తర్వాత ఎవడు తీసేయలేడు, ఆయన ఇవ్వగా ఎవడు తీసేయలేడు, ఆయన ద్వారం తిరగడు, ముయ్యలేడు. కనుక దేవుడు శారాకు నవ్వు కలగజేశాడు, యోబుకు నవ్వు కలుగజేశాడు. అలాగే ఇంకొక మాట 126వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చినటువంటి వారికి, సియోన్ అనగా దేవుని సంఘం, అపోస్తుల బోధ, ప్రార్థన, సంఘ సావాసం ఎడతెక్కకుండా ఉండమని బైబిల్ సెలవిస్తుంది కదా. సియోనులో ప్రవేశించే వారికి, సియోనుకు తిరిగి వచ్చిన వాళ్ళు అనగా సియోను వాసులు అనగా దేవుని ప్రజలే అవిధేయత మూలంగా దేవునికి ఆయాసకరంగా జీవించినందువలన చెరకు అప్పగించబడ్డారు. మళ్ళీ తిరిగి సియోనుకు తిరిగి వచ్చేశారు. సియోను పాటలు పాడుతున్నారు అనగా కీర్తనలు పాడుతున్నారు. నోటి నిండా దేవుడు నవ్వు ఉంచాడు. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే సియోనుని సహవాసములో, క్రీస్తు సావాసులో, ప్రార్థన సావాసులు, దైవిక సావాసులకు ఎవరు వస్తారో వారికి దేవుడు నోటి నిండా నవ్వు అనుగ్రహిస్తాడు. దేవుడు నిచ్చే నవ్వు నీకు కావాలని, నువ్వు పొందాలని నేను ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి. దేవుడు మనకు నవ్వు అనుగ్రహించాలని ఆయన మన కొరకు ఎంతో శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన అనుగ్రహించే నవ్వు నీకు ఎంతో ఆనందం, శాశ్వత ఆనందం, సంతోషం, ఆరోగ్యం, దీర్ఘాయుష్య కలగజేస్తాయి. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, ఆశ్చర్యకరుడైన యేసయ్య, ఎవరైతే ఇదిగో నీ సందేశం విన్నారో, ఇదిగో నవ్వు కలగజేసే దేవుడు మీరే. కానీ మనుషుడు తన స్వకీయంగా స్వతహా నవ్వు కలిగించుకోవాలి, నవ్వుతో బ్రతకాలని ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో ఆలోచన కలిగి ఏవేవో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ నవ్వులు ఇదిగో నాయన వారికి ఆయాసం, దుఃఖము,
నష్టం, కష్టం, అవమానం, వ్యసనం, వేదన కలిగిస్తాయి. కానీ దేవా నీవు అనుగ్రహించిన నవ్వు శాశ్వతమైంది, నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్యానందము సత్యప్రభు అనుగ్రహిస్తుంది. కనుక మీరు అనుగ్రహించే నవ్వును, మీరు అనుగ్రహించే ఆరోగ్యమును, మీరు అనుగ్రహించే సంతోషాన్ని, మీరు అనుగ్రహించే సమాధానం పొందుకొని నీ కృపలో ప్రతి ఒక్కరు కూడా దీవించబట్టు సాధించండి. ఏ ఏ విషయాల్లో నవ్వు కలగజేయాలో మీకు తెలుసు కనుక ఎవరైతే నాయన ప్రభు నీ సన్నిధిలో దుఃఖపడుతూ కన్నీరు కరుస్తూ ఇదిగో నీ యొక్క సహాయం కొరకు మీ నాయన కృప కొరకు కనిపెడుతున్నారు, ఇప్పుడే వారి యొక్క దుఃఖము నవ్వుగా సంతోషంగా మారును గాక, నాట్యంగా మార్చబడును గాక. కృపచేత ప్రతి ఒక్కరిని బలపరచమని నీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్, ఆమేన్. ఉన్న కష్టంలో ఉన్న, కన్నీరులో ఉన్న, శ్రమలో ఉన్న, ఆశలు లేని నిరాశ స్థితిలో నీవు ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. ప్రార్థన చేయడం దైవుని సేవకుడు నేను ఉన్నాను, మర్చిపోవద్దు. హలో, సండే ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాస్తున్నాము, ఉద్యోగం కోసం ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఇదిగో నీ బిడ్డకున్న ఎగ్జామ్స్ లో అత్యధికమైన విజయాన్ని పొందుకును గాక. ప్రభో ఇదిగో నీ కుమార్తె నాయన పరీక్షలో విజయాన్ని పొంది మహిమపరచును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, జాబ్ కొరకు చేయమంటారా? ఇదిగో నీ కుమారుడు జాబ్ చేసుకుని నిన్ను మహింపరిచే అవకాశం కృపను దయచేయండి అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, ఓకే. ప్రభా జాండీస్ నుండి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రభు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, యేసు నామములో, ఆమేన్. హలో, హల్లెలూయా. యేసయ్య ఈ కుటుంబంలోని వెలుగు ప్రసరించును గాక, యేసు నామములో, ఆమేన్. హలో, హలో అమ్మా చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా పాప పేరు హేమలత అండి. అయితే బాగా ఒత్తిడికి గురవుతుందండి, నాకు సీతాత్మ రాగానే. ప్రభా ఇదిగో నాయన నీ నామ మహిమ కొరకు నాయన మిమ్మల్ని హెచ్చించుటకు ఈ బిడ్డల కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, హలో చెప్పండి అమ్మా. పళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చిందండి, అది కొంచెం తగ్గాలని ప్రయత్నిస్తాను. ఇప్పుడే బిడ్డకు నాయన ఇన్ఫెక్షన్ నుండి విడుదల, యేసు నామములో విడుదల కలుగును గాక ఇప్పుడే, ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. విజయవాడ నుంచి. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి అమ్మా. మా ఆయన పేరు సుబ్బయ్య అన్న. యేసు నామములో, యేసు నామములో యేసయ్యా నీకు స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మెస్సియా స్వరం ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి సహకరించినటువంటి దార్ల సురేష్ గారికి, అలాగే ఎస్తేర్ రాణి గారికి, వారి కుమారుడు బర్నీ రాకేష్ బర్నీకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి దేవుని మహిమపరిచారు. ఎందుకనగా దేవుడు వీరి పక్షంగా ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, తమ ఇంటి పరంగా దేవుడు చేసిన మేలును బట్టి, కృపను బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటం వరకు వారు ముందుకు వచ్చారు. దేవుడు వారిని నిండుగా మెండుగా ఆశీర్వదించును గాక. వారి కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను దార్ల సురేష్ గారిని, ఎస్తేర్ రాణి గారిని బలపరచండి. ఇదిగో యేసు క్రీస్తు నామములో ఆశీర్వదించండి. కుమారుని బలపరచండి, కుమార్తె కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి యేసు నామములో ప్రభువా. ఇదిగో నీ కుమారుడు ప్రభువా, మీరు చేసిన ఉపకారమును మేలును మర్చిపోకుండా ప్రభువా మిమ్మల్ని కృతజ్ఞత స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉండగా తగిన ప్రతిఫలం పొందుకొని నేను మిమ్మల్ని మహింపరచుండగా మీ నామాన్ని గణపరిచే దేవుడు గనక నీ కుమారుని కుటుంబాన్ని దీవించి అన్ని విషయాలు ఆశ్రయించి నీ మహిమ గల బలమైన సాక్షిగా వాడుకోమని, దీని ద్వారా గొప్ప ప్రతిఫలం పొందుకున్నామని, ఇంకా రాబోయే దినాల్లో ఇంకా అనేక విధములైనటువంటి సువార్త పరిచయలో సహకారులకు ఉండునట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. దేవుడు వీరికి అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏదనగా ఇర్మీయా గ్రంథం 15 అధ్యాయం 20 వచనం, నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. దేవుడు ఈ వాగ్దాన ప్రకారం ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశ్రయించును గాక, ఆమేన్. ఎంతో మందికి ఆదరణకరంగా, ఎంతో మేలుకరంగా ఈ సందేశాలు మీరు
మీ కుటుంబీకులు, మీ ఫ్రెండ్స్ అందరూ విని దీవించబడటానికి ఇప్పుడే SCR స్వరం అనేటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పక చేస్తారు కదా. మీ యొక్క కానుకలు పంపించడానికి ఈ స్క్రీన్ పై అకౌంట్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి.